ఏం చేస్తున్నావు బగీరా? దేవదత్త, నువ్వు చేస్తున్న ఈ హోమం ప్రజల్ని కాపాడుతుందో లేదో తెలియదు కానీ ఈ బగీరా కత్తి మాత్రం నీ ప్రాణాన్ని తీస్తుంది. బింబిసారుని తప్పించి ఆ స్థానంలోకి నువ్వొచ్చావు. నిన్ను తప్పించి నీ స్థానంలోకి నేనొస్తా. ఈ త్రిగత్తల సామ్రాజ్యానికి అధిపతి నవుతా. బగీరా, రాజద్రోహానికి శిక్ష ఏమిటో మర్చిపోయావా? ఇప్పుడు ఈ రాజ్యానికి రాజును నేనే అయినప్పుడు నన్ను శిక్షించేదెవడు? అయినా మమ్మల్ని శిక్షించడానికి ఈ లోకంలో లేని బింబిసారుడు ఏమైనా తిరిగి వస్తాడా? బింబిసారా 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 జయ హో బింబిసారా! చావును వెతుక్కుంటూ కాలాన్ని దాటొచ్చావా బింబిసారా? శత్రుశేషం లేకుండా మీ ఇద్దరిని చంపీకపై త్రికత్తల చరిత్రకు ఈ బగీరా పేరు చిరునామాగా మారుస్తా. నాడైనా నేడైనా ఈ త్రిగర్తల చరిత్రను తాకాలంటే ఈ బింబిసారుడు కత్తిని దాటాలి. రక్తం తడిచిన నేల మీద మీసం తిప్పిన పౌరుషం త్రిగర్తల. ఎవడు పడితే వాడు చెరపడానికి తిరిగి రాయడానికి త్రిగర్తల ఆ బ్రహ్మ రాసిన రాత కాదు, ఈ బింబిసారుడు గీసిన గీత. దమ్మున్న మగాడు, పౌరుషానికి పుట్టిన మనగాడు ఎవడైనా ఉంటే రండిరా నా జజ్జరిక. అది బింబిసారులు వారి దెబ్బ. మీరు నిధిని తెరవటం అసాధ్యం మహారాజా. ఎందుకు? బంధనం హోమానికి అధీనంలో ఉంది. రాజ్యంలో కరువు తాండవిస్తోందని అష్టకష్టాలు పడుతున్న ప్రజల కోసం దేవదత్తుడు ఈ హోమాన్ని ప్రారంభించాడు.
ఈ హోమం పూర్తయితే తప్ప నిధి తెరుచుకోదు. అయితే హోమాన్ని పూర్తి చేయండి. ఈ హోమం పూర్తయితే మీకు మరణం తథ్యం ప్రభు. అక్కడ నేను కాపాడవలసిన పాప, ఇక్కడ నా ప్రజలు. ఇద్దరికీ నేను చేసింది అన్యాయమే. నా ప్రాణాలు పోయినా సరే చేసిన తప్పును సరిదిద్దుకుంటాను. హోమాన్ని పూర్తి చేయండి. ప్రభు, దేవదత్త, నేను నిన్ను చంపాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను చరిత్రలో ఓ గొప్ప చక్రవర్తిగా నిలబెట్టావు. లోపలున్న ధనంతో రాజ్యంలోని కరువు తీరాలి. తగలబడిన ధనవంతుడికి పూర్వ వైభవం రావాలి. ఇక నుంచి ఈ రాజ్యం, ఈ గ్రంథం నీ బాధ్యత. ఇక సెలవు. ప్రభు, మరి పాప? నా ప్రాణం అడ్డేసైనా సరే పాపను కాపాడుకుంటాను. ఇదంతా ఏంటి కేతో? ఆ బింబిసారుడు, ఈ నిధి, ఇదంతా నిజమా లేక కల్పితమా? నిజమే శాస్త్రి. వాడొస్తాడంటావా? పాపలో వాడి ఊపిరిని బంధించావు కదా, వాడు తప్పకుండా వచ్చి తీరుతాడు. బింబిసారుడు వచ్చేశాడు కేతు, వచ్చేశాడు. ఎన్నాళ్ళ నా కోరిక నెరవేరింది. ఈ ప్రపంచం నా గుప్పెట్లోకి రాబోతోంది. నాన్నా, నీ కొడుకు సాధించాడు. గ్రంథం తెమ్మంటే ఒట్టి చేతులతో వచ్చావేంటా? ఆ మహాగ్రంథం విలువేంటో తెలిసి చేరాల్సిన చోటకి ఆ గ్రంథాన్ని చేర్చాను. కోరుకున్నది చేజారిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు. నీ కళ్ళ ముందే పాపను, ఆ కుటుంబాన్ని చంపే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను. అందరినీ తగలబెట్టేయండ్రా!
ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలే కానీ పలికేటి తోడు నీడైపోతా ఇన్నాళ్ళు మాకండగా నిలబడింది మేము దేవుడిలా కొలిచిన మా బింబిసారుడంటే నమ్మలేకపోతున్నాను. కష్టం వచ్చినప్పుడు భుజం తట్టి ఈ కుటుంబంలో ఆనందాన్ని నింపిన ఆ ధైర్యం దూరం అవుతుందంటే ఎలా తట్టుకోగలం? కాలం చాలా చెడ్డదయ్యా. కోల్పోతున్నప్పుడే అసలు నిజాన్ని చూపించి మనుషుల్ని దూరం చేస్తుంటుంది. మీరు మాతో ఉండడం మాకు వరం. మేము మిమ్మల్ని కోల్పోవడం మేము చేసుకున్న పాపం. మీరు చెడ్డదన్న కాలమే నన్ను మీకు దగ్గర చేసింది. విధి నిర్ణయాన్ని ఎవ్వరూ తప్పించలేరు. యుద్ధం అధికారం మాత్రమే జీవితంగా బ్రతికిన నేను రాజుగా చేసిన యుద్ధాల్లో ఎన్నో రాజ్యాలను గెలిచాను. అదే అధికారాన్ని అహాన్ని దాటి మనిషిగా చేసిన యుద్ధంలో నన్ను నేను గెలిచాను. ఇదే నా అసలైన గెలుపు.